న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. టీ పెట్టమని అడిగినందుకు కోడలు అజ్మీరా బేగంను చంపింది అత్త ఫర్జానా. గత కొంతకాలంగా కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్న తరుణంలో రగిలిపోతున్న అత్త చున్నీతో కోడలి గొంతు నులిమి చంపేసింది. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లి కోడలు అపస్మారక స్థితిలోకి వెళ్లిందంటూ నాటకం ఆడింది. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్స్ తో ఆధారాలను సేకరించారు. కోడల్ని చంపింది అత్తే అని నిర్ధారించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే హత్యకు గల కారణాలు వరకట్న వేధింపులా లేక కుటుంబాల కలహాల అనే విషయంపై ఇంకా ఆరా తీస్తున్నారు. गान मारने के लिए आए क्या रे तो इधर नहीं था साहब मैं बोल रहा हूँ ना भाई हमारे वीडियो में नहीं लेना हमारे कौन రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. అక్కడ నుండి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు టీ పెట్టమని అడిగినందుకే కోడలు అజ్మీరాను తన అత్త చంపేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి గల కారణాలు ఏంటి? దాని గురించి పోలీసులు కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఇంటి వారు కానీ ఏమైనా చెప్తున్నారా? గతంలో కూడా అత్త కోడల మధ్య వివాదం అనేది ఉంది. పరస్పరంగా కూడా వాళ్ళు ఒకరినొకరిని గతంలో కూడా చాలా సార్లు గొడవ పడ్డారు, చేయి కూడా చేసుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ రోజు కూడా అలాంటి గొడవ మరొకసారి జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ హసన్ నగర్ లో నాకు టీ పెట్టించమని ఉదయం పూట అత్త కోడలు అడిగినట్టు ఆమె దానికి తొందరగా పెట్టకుండా కారణాలు చెప్తూ ఉన్నట్టు తెలిసితే ఇద్దరి మధ్య మాట పెరిగినట్లు, ఇద్దరు మాట పెరిగినప్పుడు ఇద్దరు కొట్టుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నారు. దీంతో కోపంతో ఊగిపోయినటువంటి కోడల్ని ఆమె వేరే దీంతో కొట్టి తర్వాత చిన్నితో గొంతు నిలిమి చంపేసినట్టుగా హంతకురాలు చెప్పినట్టు తెలిసింది. అయితే మొదటగా ఈ మర్డర్ చేసిన తర్వాత ఆమె ఏమీ సంబంధం లేనట్టు రాజనగర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా నా కోడలు చాలాసేపటి నుంచి కింద పడిపోయింది, ఆమె పైకి లేట్లేదు అనేది ఆమె చెప్పింది. అయితే పోలీసులు అక్కడికి వెళ్ళి చూసే కొందరికి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి కొట్టుకొని ఆమె చంపేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు వాళ్ళ స్టైల్లో అత్తని విచారించే కొందరికి గత కొంతకాలంగా మా ఇద్దరి మధ్య ఏదైతే వరకట్నకు సంబంధించిన ఇది కానీ లేకపోతే ఇతర వేధింపులకు సంబంధించిన కానీ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పొద్దుటే ఆ కోపంలో తను చంపేశానంటూ కూడా ఆమె ఒప్పుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి అజ్మీరా బేగంది హత్యగా నిర్ధారించిన తర్వాత క్లూస్ టీమ్స్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు, ఆధారాలు కూడా సేకరించారు. హంతకురాలను ఇప్పటికే అరెస్ట్ చేసి ఆమె తీసుకెళ్లారు. అయితే ఉదయమే స్కూల్ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ స్కూల్ పిల్లల్ని దింపి ఆమె జస్ట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ గొడవ అనేది జరిగింది. చిన్నారి ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు ఆమెకి. సో ఇప్పుడు ఇద్దరు అమ్మ చనిపోవడంతో వాళ్ళు చాలా తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా గతంలో ఇలాంటి గొడవలు పడవద్దనంటూ కూడా చెప్పినామంటే ఇలాంటి సంఘటనలు జరిగాయని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఏదైనా ఇప్పుడు కేసు నమోదు చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.